నీకు చేత కాదని చెప్పు. కాళేశ్వరం నివేదిక ఏం రాష్ట్రం నివేదికలు చెప్పు. సిబిఐకి ఇచ్చినప్పుడు ఏం రాష్ట్రం చెప్పు నాకు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం స్కామ్ కాదు అంతేనా నీ ఉద్దేశం? దానిలో అరెస్ట్ చేయకపోతే ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ఇవన్నీ పక్క పెడదాం అన్న మీరే సాక్ష్యం. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ ఏమన్నారు మీరు? డిప్యూటీ మేయర్ 3 కోఆప్షన్లు ఇస్తున్నారు. డిప్యూటీ మేయర్ 3 కోఆప్షన్లు ఇస్తున్నారు. 3 కోట్ల రూపాయలు కియా కారు. 3 కోట్ల రూపాయలు కియా కారు ఇస్తానరా లేదా? 3 కోట్ల రూపాయలు కియా కారు, లాస్ట్ కు కోఆప్షన్లు 3, డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పి మీరును బీఆర్ఎస్ ఎంఏ పార్టీ కుమ్మక్కైనరా కాలేదా? నువ్వు కరీంనగర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసినావా లేదా నాకు చెప్పు. నువ్వు చేయలేని చెప్పడం బీఆర్ఎస్ అని తెప్పిస్తా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిజాయితీకి వచ్చింది ఇలా వారికి. లేదా కరీంనగర్లో 30 మంది బీజేపీ కార్పొరేటర్ గెలిచారు, ప్రజల మద్దతుతో గెలిచారు, కష్టపడి గెలిచారు. ఒక మంచి ఆలోచన ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరి మీద ఏ చిన్న ఆరోపణలు లేకున్నటువంటి వ్యక్తులు. ఇలా కరీంనగర్లో అదే సాక్ష్యము. ఇవాళ బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంఐ కుమ్మక్కైంది వాస్తవమా కదా చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుని చెప్పారు. ఇంకా నేను బీఆర్ఎస్ ఒకటంటే నా మీద నీకంటే ఎక్కువ కేసులు నా మీద పెట్టాడు. నేను ఒక్కసారి జైలుకి పంపిండు కేసీఆర్, నన్ను 2 సార్లు జైలుకి పంపిండు. ఇంట్లోకెళ్ళి గురవర గుంజుకపోయారు, రాత్రంతా రోడ్ల మీద దింపారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మీద, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా అధ్యక్షుడి మీద 30-40 కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, నా కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. నా కార్యకర్తలను పండుగలు పబ్బాలు లేకుండా జైలుకు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాపుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది, మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు, మా నాయకులు కోట చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటి కూడా. కానీ ఏ రోజు జెండా ఇష్టపడలే మేము. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకురావడం, పేదల రాజ్యం, మోడీ రాజ్యం, రామరాజ్యం రావాలని కష్టపడి పనిచేస్తున్నాం మేము. మీ పార్టీలకి భయపడి పోలే అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎట్లా అధికారంలోకి వచ్చాడో ప్రజలకు తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో తెలుసు. మళ్ళీ వివరంగా చెప్తాను. దుబ్బాక ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్ రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి వినాలేదు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 గెలిచాం, మీరు తిప్పి ఓడితే 3 కూడా గెలవాలి, మీరు 2 గెలిచారు మీరు. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0 అధ్యక్షున్నప్పుడు, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇలా మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారో అందరూ తెలుసు. ఒక వ్యక్తి మీద మాట్లాడే ముందు బురద జల్లదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను కసితోనున్నా. నేను ఆ కసితోనే కుట్లాను. మేము 150 రోజుల పాటు ఎండనక వాననక సెలనక 1600 కిలోమీటర్లు మేము యాత్ర చేసి కేసీఆర్ మెడల్ వంస్తే బీఆర్ఎస్ నేను ఒకటంట. ఇవాళ అందరు తెలిసి ఇవాళ బీఆర్ఎస్ తో ఏ విధంగా కాపాడుతున్నారు, ఏ విధంగా ఒక కేసు తీసి మళ్ళా ఢిల్లీకి ఏ విధంగా మూటలపై చెప్తున్నారు. కేరళ ఖర్చులు పెడుతున్నారు, తమిళనాడు ఖర్చులు పెడుతున్నారు, కర్ణాటక అయితే పెట్టదు. ఆ కర్ణాటక శివకుమార్ కు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఇయలే ఆయన ఖర్చు పెట్టుడు బంద్ చేసింది. ఏ అంటానే దుకాణం బంద్ చేసుకున్నాడు. తమిళనాడుకు కేరళకు పైసలు తెలంగాణ రాష్ట్రం నుంచే పోతున్నాయి. కానీ తెలంగాణ నుంచి పైసలు కాంగ్రెస్ పార్టీకి మూట చేయడానికి మాత్రం 1000 కోట్లు పోతున్నాయి. కానీ తెలంగాణకు పాలించడానికి మాత్రము 6 గ్యారెంటీ తీర్చడం మాత్రము 12 లక్షల కోట్లు అప్పైపోయింది. అలా ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం. ధన్యవాదాలు.